కళ్యాణ్ పార్వతీపురం మాన్యం జిల్లాలో పర్యటించిన సమయంలో భద్రతా లోపం బయటపడింది. ఐపీఎస్ అధికారిగా చెప్పుకుంటూ సూర్యప్రకాష్ అనే వ్యక్తి డిప్యూటీ సీఎం వెంట వెళ్లారు. ఆయనను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. డిసెంబర్ 20న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్వతీపురం మాన్యం జిల్లాలో పర్యటించారు. గిరిజన గ్రామాలకు రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. గిరిజన గ్రామాల ప్రజలతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ టూర్ మొత్తం నకిలీ ఐపీఎస్ అధికారి ఉన్నారు. క్షేత్రస్థాయి సిబ్బందితో కలిసి ఆయన ఫోటోలు దిగారు. అంతేకాదు బందోబస్తు, ట్రాఫిక్ క్లియరెన్స్ కు సంబంధించి సూచనలు చేశారు. లాస్ట్ ఇయర్ తాను ఐపీఎస్ కు సెలెక్ట్ అయినట్టు ఆయన స్థానికులు చెప్పారు. పవన్ కళ్యాణ్ టూర్ లో ట్రైనింగ్ లో భాగంగా విధులు నిర్వహిస్తున్నట్టు ఆయన స్థానికులను నమ్మించారు. కొందరు పోలీసులు, స్థానికులు సూర్యప్రకాష్ తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చాయి. ఐపీఎస్ అధికారిగా చెప్పుకుంటున్న సూర్యప్రకాష్ గురించి ఉన్నతాధికారులు విచారించారు. అతను ఐపీఎస్ అధికారి కాదని తేలింది. ఆయనను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టులకు పట్టుంది. పవన్ కళ్యాణ్ టూర్ లో నకిలీ పోలీస్ అధికారి ఉన్నారనే అంశం బయటికి రావడంతో జనసేన శ్రేణులు మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ టూర్ లో నకిలీ పోలీస్ అధికారి ఉదంతంపైన విచారణకు హోంమంత్రి అనిత ఆదేశించారు. సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆమె కోరారు.